దేశంలో నగరాలు, పట్టణాలు మెల్లమెల్లగా భారతీయతను సంతరించుకుంటున్నాయి. ఈ విషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముందు వరుసలో నిలుస్తున్నారు. వలస పాలకుల ఆనవాళ్లకు చరమగీతం పాడుతున్నారు. తాజాగా యూపీలోని షాజహాన్పూర్ జిల్లాలో ఉన్న జలాలాబాద్ పట్టణ పేరును పరశురాంపురిగా మార్చారు. ఇక్కడే పరశురాముడు జన్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అందుకే 3 ఏళ్ల క్రితం యోగి ప్రభుత్వం జలాలాబాద్ను పరశురాముడి జన్మస్థలంగా ప్రకటించింది. ఈ పట్టణాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. అప్పటి నుంచి పేరు మార్పు కోసం యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. యూపీ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తన అనుమతి లభించింది. పేరు మార్పు విషయంలో భారత ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. జలాలాబాద్ పేరును పరశురాంపురిగా మార్చడానికి అనుమతి ఇచ్చినందుకు హోంమంత్రి అమిత్ షాకు యూపీ మంత్రి జితన్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్కు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇది సనాతన సమాజానికి గర్వకారణమని, పరశురాముడి కృప వల్లనే ఈ పవిత్ర కార్యం సాధ్యమైందని అన్నారు.